హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కింగ్ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్. రాజు మన మధ్యలో ఏం చేసినాడు? రాజు మన మధ్యలో, ఆయన రాజులకి ప్రభువులకి ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే మనతో ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. హీ విల్ టేక్ కేర్. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. త్వరగా చూద్దామా? వీలైనంత త్వరగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మార్క్ 7:37. ఏందంట? ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు అంటే ఎవరైనా, ఆయన ఎవరు? ఒక 3 వచనాలు పైనుంచి చదవండి. ఆకాశం వైపున ఇంకా 2 వచనాలు పైనుంచి చదవండి. అప్పుడు ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నద్దకు వచ్చును. అప్పుడు వారు చెవుడు గల నెత్తివాని ఒక ఆయన వద్దకు తోడుకొని వచ్చి, చెవుడు గల నెత్తివానిని ఒకనిని ఆయన దగ్గరికి తీసుకొచ్చిన. ఆయనకి ఏం ముందంట? ఫస్ట్, తర్వాత హల్లెలూయా. వినలేడు, సరిగ్గా మాట్లాడలేడు. మాట్లాడతాడేమో కానీ సరిగ్గా మాట్లాడలేడు. అయితే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినారు. ఏమంటున్నారు? వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి. జస్ట్ నీ చెయ్యి ఆయన మీద ఉంచయ్యా అని ఆయనని అడిగినారు. అప్పుడు ఆయన ఏం చేసినాడు? సమూహంలో నుండి ఎవరైతే ఆయన దగ్గరికి తీసుకొచ్చినారో చెవుడు గల నత్తివాన్ని, వాళ్ళందరి దగ్గర నుంచి ఫస్ట్ ఆయనను దూరంగా తీసుకొని పోయినాడు. హల్లెలూయా. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా పర్సనల్గా తీసుకొని పోయిండు. ఆ ప్రజల మధ్య నుండి తీసుకొని పోయిండు. హల్లెలూయా. తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగింది? వాని చెవులలో తన వేలు పెట్టినాడు. దేవునికి స్తోత్రం. దేవుని వ్రేలు బలమునకు గుర్తు. ఒకసారి యేసు ప్రభు ఇట్లాగే దయ్యాలను వెలగొడుతూ ఉంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కొత్త. అప్పటి వరకు మోషే తెలుసు, అబ్రాహాం తెలుసు, మాకు తండ్రి అన్నారు. మోషే మా నాయకుడు అని అన్నారు. సమూయేలు ప్రవక్త తెలుసు, ఏలియా ప్రవక్త తెలుసు, దావీదు రాజు తెలుసు, ఎలీషా ప్రవక్త తెలుసు, అందరూ తెలుసు, పరిసయ్యులు, శాస్త్రులు. అయితే దయ్యాలు వెళ్ళిపోవడం వాళ్ళకి తెలియదు. ఆయన అరణ్యంలో నుండి సరాసరి గలిలయ సముద్ర తీరంలోకి వచ్చి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు యేసు ప్రభును చూడగానే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా అని కేకలేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు విడిచి వెళ్ళిపో అనగానే వాడు వెళ్ళిపోయినాడు. అదంతా ఆశ్చర్యమైపోయింది. ఈయనేంటి, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకొంతమంది ఏమన్నారంటే, అతను దయ్యముల అధిపతి చేత బయల్జెబూల్ వలన దయ్యములను వెలగొడుతున్నాడా అని అన్నారు. హలో, నేను దయ్యాన్ని నిలగొడుతుందా? హల్లెలూయా. తనకు తానే వేరుపడిన ఇల్లు నిలుస్తుందా? నిలవదు కదా. దయ్యాలను వెలగొట్టద్ది కదా. దేవుని వ్రేలి వలన నేను దయ్యములను వెలగొడుతున్నా. ఏందంట? దేవుని వ్రేలి చేత నేను దయ్యములను వెలగొడుతున్నాను. ఒకడున్నాడు, వాళ్ళ నాన్న మంచి రాజ్యం చేసినాడు. ఆయనకు తెలుసు దేవుని బలం ఎంతో. కొడుకు ఏలుబడి చేస్తున్నాడు. కొడుకు ఏలుబడిలో ఒకరోజు ఆయన విందు చేయాలనుకున్నాడు. యెరూషలేము నుండి దేవాలయములోని మందిర ఉపకరణములను, వెండి బంగారు పాత్రలను తీసుకొచ్చి వాళ్ళ దేవతాలయంలో పెట్టుకున్నారు. ఈ కొడుకు రాజుగా ఏలుబడి చేసేటప్పటికి తండ్రి లేడు. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. విందు కాలంలో ఏం చేసినాడంటే, చేసేదే తప్పు, ఇంకా ఆ దేవాలయంలో ఉన్న వెండి బంగారు ఉపకరణములు, దేవుని మందిరములోని ఉపకరణములు తీసుకొచ్చి వాటిలో ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వ్రేలు వచ్చి గోడ మీద రాస్తుంది.
ఒక వ్రేలు వచ్చి గోడ మీద రాస్తుంది, మేనే మేనే టెకేల్ ఉఫార్సిన్. వణుకు పుట్టింది. అక్కడ చదివితే నాకు చాలా నవ్వు వచ్చింది. ఆడు మోకాళ్ళు మొత్తం డ్యాన్స్ వేస్తున్నాయంట, నిలబడలేకపోతున్నాడంట. హల్లెలూయా. భయపడిపోయినాడంట, వణుకు పుట్టిందంట. అందరిని విలిపించినారంట. ఆ మాంత్రికులను, గారడి విద్య గలవారిని, అందరిని, దేశంలో ఉన్న వాళ్ళందరిని పిలిపించి ఏంటో అది చదవండి అంటే ఎవడికి అంత చిక్కట్లేదు అది. హల్లెలూయా. దేవుని కార్యాలు మనిషికి అంత చిక్కవు కదా. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఎవరైనా ఈ మాటకు అర్థం చెప్తే, ఏమేమో గిఫ్ట్లు చెప్పినాడు ఆయన. నజరానా అంటారు కదా, నేను ఇంతిస్తా అంతిస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నీ రాజ్యంలో నీ తండ్రి కాలంలో దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏమైనా చెప్పగలడు, ఆయన జ్ఞాన వివేకములు గలవాడు, మరుగు మాటలను మర్మాలను బయలుపరుస్తాడు, ఆయన దేవుని ఆత్మ గలవాడు, ఆయనను పిలిపించు. ఆయన రాగానే అంటున్నాడు, ఓహో నువ్వు హెబ్రీయుడవా, నువ్వు చెరపట్టబడిన వాడివా. ఆ దానియేలు గ్రంథంలో ఉంటుంది, నువ్వు చెరపట్టబడిన వాడివా, నువ్వు హెబ్రీయుడవా, సరే ఇది అర్థం చెప్పు, నేను నీకు చాలా కానుకలు ఇస్తా అని అదంతా హిస్టరీ చెప్పినాడు. ఆయన ఏమంటాడు తెలుసా, నీ దానములు నీ దగ్గర ఉంచుకో, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకో. గుర్తుపెట్టుకో, నీ తండ్రి కాలంలో ఆల్రెడీ తెలుసు, నీ తండ్రికి గడ్డిని మేపినాడు. ఏం చేసినాడు? గడ్డిని మేపినాడు. శాసనమే రాసినాడు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఇక ఏ దేవుడు లేడని శాసనమే రాసినాడు. గుర్తుపెట్టుకో, ఆ దేవుడు నిన్ను తూచినాడు త్రాసులో, నువ్వు సరితూగలేదు, జాగ్రత్త అని చెప్పినాడు. చచ్చినాడు కదా. హల్లెలూయా.